ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. అదే కాలగర్భంలో దాగిపోయిన మహా సామ్రాజ్యం, తెలుగువారి ప్రతిభకి నిలయం మన హంపి. హంపి ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అద్భుతమైన శిల్పకళ, విజయనగర సామ్రాజ్య వైభవం. ఇక్కడ ప్రతి రాయి ఒక చరిత్ర చెప్తుంది. ప్రపంచంలోనే నలుమూలల నుంచి ప్రతిరోజు వేల మంది టూరిస్టులు ఈ చరిత్ర కళని చూడటానికి వస్తారు. హలో అండి, ఈ రోజు నా ప్రయాణం మొదలవుతుంది హంపి చూడటానికి. సో ఈ రోజు వీడియోలో హింపీలో టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నేను హింపీకి వచ్చి ఇది 2వ రోజు అండి. సో 2 రోజుల నుంచి హింపీలో తిరుగుతున్నాను. సో హింపీలో చూడటానికి మెయిన్ గా అండి మోర్ దెన్ 500+ ప్లేసెస్ ఉన్నాయి అనేసి మన ఇంటర్నెట్ లో ఉంది. అంటే నార్మల్ గా హింపీలో ఏదైనా చూడటానికి 500 కన్నా ఎక్కువ ప్రదేశాలు ఉన్నాయి. ఒక్క రోజులో ది బెస్ట్ ఏదైతే చూడాలో ఆ ప్రదేశాల వరకు ఈ రోజు మనం చూడబోతున్నాం అండి. ఇంకా దాని చరిత్ర గురించి ఇవన్నీ డీటెయిల్ గా చెప్తూ వీడియో చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా హంపి హిస్టరీ గురించి, ఇక్కడ ఉన్న చారిత్రాత్మకమైన ప్రదేశాల గురించి క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో మొత్తం చూస్తారనుకుంటున్నాను. అండ్ అలానే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. దగ్గర 5-6 కిలోమీటర్లు ఉంటది చూడటానికి అంతా. సో బైక్ ఆర్ సైకిల్ రెంట్ తీసుకుందామని చూస్తున్నాను. తీసుకుందాం ఏదో. చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్ గా మనం బైక్ రెంటల్స్ కాడ ఉన్నామండి. ఒక బైక్ వచ్చేసి 800 రూపాయలు చెప్తున్నారు ఈ స్కూటీ. సైకిల్ వచ్చేసి 200 చెప్తున్నారు. నేను 150కి అడిగాను. సో ఇస్తామని చెప్పారు. సో అదండి, మన హాస్టల్ పక్కనే ఉంటది. ఒక సైకిల్ తీసుకొని తిరగొచ్చు. డబ్బులు ఎక్కువ లేవు, సో తక్కువలో తిరగాలి కాబట్టి ఇంకా ఇలానే తిరగచ్చు. ఇక్కడ 3 సైకిల్ ఉన్నాయి, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఈ వైట్ కలర్ ది తీసుకుంటున్నాను, బాగుంటది అనేసి. ఏదో ఆవేశంలో సైకిల్ తీసుకున్నా గానీ ఇక చూడండి, ఇంత పెద్ద కొండ, ఇదంతా ఎక్కే లోపు సరిపోతుంది. అదే ఇంక కొండ ఎక్కాం కాబట్టి దిగేటప్పుడు సింపుల్గా వెళ్ళొచ్చు. సైకిల్ అయితే ఇలా ఉంది, 150 రూపాయలు. ఇంకేం చేద్దాం, వాడు బండి 800 చెబుతున్నాడు. 800 ప్లస్ 200 పెట్రోల్, 1000 రూపాయలు ఈ ఒక్కరోజు తిరగటానికి. అబ్బో, మన దగ్గర అంత డబ్బులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సింపుల్గా తిరిగేద్దామని కొంచెం కష్టమైన వచ్చేసాను. కొంచెం నా వెనుక ఉంది కదా, దీన్ని కృష్ణా టెంపుల్ అని పిలుస్తారు. అండ్ ఆపోజిట్లోనే కృష్ణా టెంపుల్ మార్కెట్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర ప్రతి దగ్గర హిస్టరీలో మార్కెట్స్ ఉంటాయండి. సేమ్ మార్కెట్స్ అంటే సేమ్ అలా ఉంటాయి. సో మన దగ్గర సంతలకి కూరగాయలు కూర్చున్నట్టు దీంట్లో కూర్చుంటారు అనమాట, కూర్చొని అమ్ముతూ ఉంటారు. సో ఇలాగ ఇక్కడ మార్కెట్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ టెంపుల్ ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. ఈ టెంపుల్ గురించి మొత్తం హిస్టరీ నేను కాదు, నా ఫ్రెండ్ చెప్తుంది, ఒక్కసారి వినండి. ఈ టెంపుల్ ని శ్రీ కృష్ణదేవరాయలు 1513లో కట్టించారు. ఆయన ఉదయగిరిపై విజయం సాధించినందుకు ఈ గుర్తుగా నిర్మించారు. ఇప్పుడు ఈ టెంపుల్ కొంచెం పాడైనా నాశనం చేయబడిన ప్రాంతం కాబట్టి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే బయట ఉన్న బజార్ వీధి, టెంపుల్ గోపురాలపై చెక్కబడిన శిల్పకళ, ముఖ్యంగా బాలకృష్ణుడి అవతారాలు. మెయిన్ ఐడల్ అయిన బాలకృష్ణుడి విగ్రహం మాత్రం ఇప్పుడు చెన్నై మ్యూజియంలో ఉంది. ఆ పిల్లర్స్ అనేవి విజయనగర సామ్రాజ్యం నాటి ప్రత్యేకమైన శిల్పకళకి నిదర్శనం. ఒక్కొక్క పిల్లర్ పైన ఒక్కో రకమైన చెక్కడాలుంటాయి. కొన్నిటిపై ఏనుగులు, మరికొన్నిటిపై రకరకాల నాట్య భంగిమలు, ఇంకా కొన్నిటిపై పురాణాలలోని బొమ్మలుంటాయి. ముఖ్యంగా యాళి అని పిలిచే మిథికల్ యానిమల్ బొమ్మలు చాలా పిల్లర్స్ పైన కనిపిస్తాయి. ఈ శిల్పాలన్నీ చూస్తుంటే అప్పటి వాళ్ళు ఎంత కష్టపడి ఈ గుడిని నిర్మించారో అర్థమవుతుంది. ఇన్ని రాళ్లు వాడారు అని ఖచ్చితంగా చెప్పడం కష్టం, ఎందుకంటే ఈ టెంపుల్ చాలా పెద్దది. కాంప్లెక్స్ మొత్తం రాళ్లతోనే నిర్మించారు. లోకల్ గా దొరికే గ్రానైట్ రాళ్ళని వాడారు. ఇక పనిచేసిన వాళ్ళ విషయానికి వస్తే వందలాది మంది శిల్పులు, కార్మికులు చాలా కాలం పాటు పనిచేసి ఉండొచ్చు. అది పెద్ద సామ్రాజ్యం కాబట్టి రాజుగారు అన్ని వనరులని ఉపయోగించి కట్టించుంటారు. అయిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దాం పదండి. ఆ ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఒకే రాతిలో చెక్కిన విగ్రహం. చాలా అందంగా ఉండేది. అయితే
1565లో డెక్కన్ సుల్తానుల సైన్యం హంపీపై దాడి చేసినప్పుడు దాన్ని ధ్వంసం చేశారు. ఆ క్రమంలోనే విగ్రహం యొక్క చేతులు విరిగిపోయాయి. లక్ష్మీదేవి విగ్రహాన్ని వేరు చేశారన్నమాట. అందుకే ఇప్పుడు విగ్రహం అలా పాక్షికంగా ఉంటుంది. లక్ష్మీదేవి విగ్రహం మాత్రం మ్యూజియంలో ఉంది. ఇక బడవలింగం గురించి చెప్పాలంటే అది ప్రసిద్ధమైన శివలింగం. ఇది కూడా ఒకే రాతిలో చెక్కారు. దీన్ని ఒక పేద మహిళ కట్టించిందని అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే శివలింగం ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది. ఎండ సంపుతుంది కానీ ఇక్కడ మాత్రం చూడండి 2 పెద్ద చెట్లు ఉన్నాయి. తిరిగి తిరిగి మాత్రం బాగా సదా తీరిపోతుంది ఎండకి సైకిల్లో. కానీ ఇలాంటి ప్లేస్ లో కూర్చుంటే మాత్రం ఇంక పోవాలనిపించలేదు బయటికి. ఒక సోడా తాగేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండి మన తర్వాతి ప్లేసు జనన ఎన్క్లోజివ్ అని పిలుస్తారు. యాక్చువల్గా ఇక్కడ చూడటానికి మనకి చాలానే ప్రదేశాలు ఉన్నాయి. దగ్గర దగ్గర 12 ప్రదేశాలు ఒకే దగ్గర మనం చూడొచ్చు అనమాట. లోటస్ మహల్ పేరుకి తగ్గట్టే విచ్చుకున్న లోటస్ మొగ్గలా ఉంటుంది. ఇది హిందూ ఇస్లామిక్ శిల్పకళల కలయికకి మంచి ఉదాహరణ. దీన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు రాణుల కోసం ప్రత్యేకంగా కట్టించారని అంటారు. ఇది వాళ్ళకి వేసవిలో చల్లగా ఉండటానికి, అలాగే మంత్రులతో మీటింగ్స్ పెట్టుకోవటానికి ఉపయోగపడేదట. హంపి దండయాత్రలో ఎక్కువ పాడవని కొద్ది స్ట్రక్చర్స్ లో ఇదొకటి. ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యం పక్కనే ఉన్న డెక్కన్ సుల్తానుల సామ్రాజ్యాల మధ్య మతపరమైన భేదాలున్న వ్యాపారం, సంస్కృతి విషయంలో చాలా మార్పిడి జరిగింది. అందుకే ఈ మహల్ నిర్మాణంలో హిందూ సాంప్రదాయాలకు చెందిన పిరమిడ్ టవర్లు, అలాగే ఇస్లామిక్ శైలిలో ఉండే ఆర్చులు, డోమ్లు కలిసి ఉంటాయి. ఇది ఆ కాలపు సాంస్కృతిక సమ్మేళనానికి ఒక సింబల్ అన్నమాట. కనబడుతుందా? ఇదిగో ఇదిగో దీన్ని వాచ్ టవర్ అని పిలుస్తారు. 15th సెంచరీలో కట్టిందంట ఇది. ఎలిఫెంట్ స్టేబుల్. సో అది ఏం లేదు, మనం బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ చేసినట్టు ఎలిఫెంట్ల కోసం అది కట్టి పెట్టారు. అక్కడ ఎలిఫెంట్ పార్కింగ్ అని పిలవచ్చు సింపుల్ గా. ఇప్పుడు మనం ఇలా ఎలా అయితే రాసి పెట్టుకున్నాము సేమ్ అప్పట్లో ఇలా రాసినారు అక్షరాలు. కానీ ఇవి ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఉంది. ఏనుగుల దొలులు నిజంగా అద్భుతమైన నిర్మాణం. ఇది హిందూ ఇస్లామిక్ శైలికి ఒక మంచి ఉదాహరణ. 15వ శతాబ్దంలో కట్టించారని అంటారు. ఇందులో మొత్తం 11 డోమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒక్కో దాంట్లో 2 ఏనుగుల్ని పెట్టేవాళ్లట. రాజకుటుంబీకులు పండుగలకు, ఊరేగింపులకు ఉపయోగించే ఏనుగుల్ని ఇక్కడ ఉంచేవాళ్లు. వీటిని పర్యవేక్షించే వాళ్ళకి పక్కనే వసతి గృహాలు కూడా ఉండేవి. పై అంతస్తు ప్రధానంగా ఊరేగింపులు, పండుగల సమయంలో సంగీతకారులు, ముఖ్యమైన వాళ్ళు ఉండటానికి ఉపయోగించేవాళ్ళట. అక్కడికి నుంచి కింద జరిగే పరేడ్లని, ఉత్సవాల్ని వీక్షించేవాళ్ళు. ఏనుగులుండేది కింద భాగంలోనే. ఏనుగుల దొలుల ముందు పెద్ద ఖాళీ స్థలం ప్రత్యేకంగా పరేడ్లకి, ఉత్సవాలకి ఉపయోగపడేది. రాజసభకు చెందిన ఏనుగులు తమ ప్రదర్శనలు చేయడానికి, అలాగే ప్రజలు చూడటానికి వీలుగా ఉండేలా డిజైన్ చేశారు. అంత పెద్ద ప్రాంగణం లేకపోతే అన్ని ఏనుగులతో ప్రదర్శనలు చేయడం కష్టం కదా. గార్డ్స్ క్వార్టర్స్ అంటారు. రాజభవనానికి చెందిన కావలి వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ భవనాన్ని మ్యూజియంలా మార్చి ఆ చుట్టుపక్కల దొరికిన శిల్పాలు, ఇతర వస్తువుల్ని భద్రపరుస్తున్నారు. ఆ గార్డ్స్ క్వార్టర్స్ లో ఉన్న మ్యూజియంలో హంపి చుట్టుపక్కల దొరికిన చాలా శిల్పాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇవే అని చెప్పడానికి సంఖ్య లేదు, కానీ కృష్ణుడు, గణేశుడు, గరుడు వంటి దేవతా విగ్రహాలు, అలాగే నాగుల శిల్పాలు, వీరగాథల్ని తెలిపే వీరశిలలు ఉన్నాయి. ఈ భవనాన్ని విజయనగర సామ్రాజ్య కాలంలో బహుశా 15, 16వ శతాబ్దాల్లో కట్టించుంటారు. ఇది కావలి వాళ్ల కోసం ఉపయోగించేవాళ్లు. శిల్పాల్లోని ప్రత్యేకత ఏంటంటే అప్పటి సమాజం, వాళ్ళ నమ్మకాలు, కళా నైపుణ్యాన్ని అవి ప్రతిబింబిస్తాయి. మన వాళ్ళందరూ కేరళ నుంచి వచ్చారంట. సో వీళ్ళందరూ గ్రూప్ గా కేరళ నుంచి వచ్చి తిరుగుతున్నారు. హౌ బ్రో, హౌ యూ కమ్? బస్, బైక్స్, సో ట్రైన్ నుంచి వచ్చేసి గ్రూప్ లో తిరుగుతున్నారు. సో మీరందరూ కూడా వచ్చి ఇలా తిరగచ్చు. సో ఇది క్యూన్ ప్యాలెస్ బేస్మెంట్ అంట. యాక్చువల్గా క్యూన్స్ కోటం కట్టిస్తున్నారు, కానీ ఆ కట్టడం మధ్యలోనే యుద్ధాలు జరిగి రాజ్యాలు కూలిపోయాయి. సో అందుకని ఓన్లీ బేస్మెంట్ వరకు కట్టారు. లేదు ఇంకా కొన్ని రోజులు యుద్ధం జరగకుండా ఉంటే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ చూసేవాళ్ళం మనం. బట్ బ్యాడ్ లక్, నేను చూడలేదు, మీకు చూపించలేకపోయాను. చూసుకుంటే ఇలా ఉంది, ఇదంతా బేస్మెంట్ అంట. చూసుకుంటే ఇది కూడా ఇక్కడ ఉంటుందండి.
సో దీని లోపల ఏమున్నాయి అంటే నార్మల్గా ఇక్కడ దొరికిన కొన్ని శిలలు ఇవన్నీ అక్కడ పెట్టారు. సో లోపల వీడియో తీయడానికి లేదు, ఓన్లీ ఫొటోస్ తీసుకోమని చెప్పారు. సో అందుకనేసి నేను దీని గురించి డీటెయిల్గా చూపించలేదు. సో లాస్ట్ టైం చూపించినట్టు ఎలా అయితే ఉందో సేమ్ అలాగనే ఇప్పుడు మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క ఫోటో దాని డిస్క్రిప్షన్ ఇక్కడ పెట్టున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్నాము క్యూన్స్ బాత్లో, అంటే రాణులు స్నానం చేయటం కోసం రాజులు కట్టించిన ఒక ఇల్లు అనొచ్చు, లేదంటే ఒక ప్లేస్ అనొచ్చు. వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళ బాత్రూమ్ అనొచ్చు. సో రాణుల కోసం, రాణులు స్నానం చేయటం కోసం అక్కడెక్కడో కోట ఉంటే రాణులు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలా. అలా ఉంటుంది పరిస్థితి. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది. సో ఎంట్రన్స్ చూసుకుంటే ఇలా ఉంది. సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ కట్టడంలో హైలైట్ థింగ్ ఏంటంటే చూడండి, దీని చుట్టూ వాటర్ వేశారు. మేబీ ఇది వాటర్ రావటానికా లేదంటే ఈ పాత కోటలకి ఇలా వేస్తారు అనమాట, ఎవరు లోపలికి రాకుండా ఉండటానికి. సో దానికా మనకు తెలియదు, కట్టించిన వాళ్ళని అడగాల. బట్ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఆహా, క్వీన్స్ బాత్ పేరు వింటేనే ఒక రాజసం, ఒక విలాసం గుర్తొస్తాయి. ఇది సుమారు 15-16వ శతాబ్దంలో విజయనగర రాజులు, ప్రత్యేకంగా కృష్ణదేవరాయలు తన రాణుల కోసం కట్టించి ఉంటారు. ఇండో ఇస్లామిక్ శైలిలో ఉండే ఈ భవనంలో మధ్యలో ఒక పెద్ద తటాకం, చుట్టూ బాల్కనీలు, అందమైన డిజైన్లు ఉంటాయి. అవును, రాణులు స్నానాలు చేసేవాళ్ళు ఇక్కడ. అయితే ఏ రాణి ప్రత్యేకంగా స్నానం చేసింది అని చెప్పే రికార్డులు మాత్రం లేవు. కానీ ఆ వైభవం, ఆ జలకాలాటలు ఊహించుకుంటేనే ఒక రకమైన వైబ్ వస్తుంది కదా. కళ్ళు మూసుకుని ఒక్కసారి ఊహించుకో. స్వచ్ఛమైన నీరు ప్రవహించే ఆ కాలువ, గోడలపైన చెక్కబడిన శృంగార శిల్పాలు, పైనుంచి పడే సూర్యరశ్మి తాకిడికి మెరిసిపోయే ఆ తటాకం, పరిమళాలు చిందించే అగరత్తుల పొగ, రాణుల పరస్పరం నవ్వుతూ జలకాలాడుతున్నప్పుడు వినిపించే ఆ గాజుల చప్పుడు. ప్రతి మూల ఒక రమణీయమైన దృశ్యం, ఒక మాధుర్యమైన అనుభూతి. అది కేవలం ఒక స్నానాల స్థలం కాదు, రాజకుటుంబపు ప్రతి క్షణాన్ని ఆస్వాదించే ఒక ఆనంద ప్రదేశం. సో ఇక్కడి నుంచే ఎంతో మంది రాణులు మీరు చూస్తున్నారు కదా, ఈ మెట్ల పైన కాళ్ళు పెట్టి, ఆ మెట్టు పైన కాలు పెట్టి అలా దిగి అక్కడ నీళ్లు పోసుకొని మళ్ళీ ఇలా వచ్చి అక్కడే డ్రెస్ వేసుకొని మళ్ళీ అలా వెళ్ళి అక్కడి నుంచి బయటికి పోయి అలా రాజు కోటకాడికి వెళ్ళిపోతారు. సో అది పరిస్థితి. ఇప్పుడు మనం చూడలేము. ఒకప్పుడు రాణులు స్నానం చేసింది ఇక్కడే. సో మీకు చూపించడానికి ఇప్పుడు రాణులు లేరు, ఇక్కడ నీళ్లు లేవు. సో కుదరదు కాబట్టి ఇది వరకు చూసేసి ఆస్వాదించండి. సో ఇదంతా పార్కు. కావాలంటే రాణుల బండ్లు, గుర్రాలు, రాజులు ఇక్కడ వెయిట్ చేయొచ్చు. దీని లోపల మాత్రం రాణులు నీళ్లు పోసుకొని వస్తారు. అది పరిస్థితి. ఇక్కడ అయిపోయింది, ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం పదండి. మనం చూసేది హంపీలోనే ఆర్కియలాజికల్ మ్యూజియం. దీని లోపల చాలా చరిత్ర పెట్టారండి, చాలా శిల్పాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ వీడియోస్ తీసుకోవడానికి మనకి పర్మిషన్ లేదనమాట. ఎవరైనా సరే లోపల వీడియోస్ తీయకూడదు, ఓన్లీ ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పారు. సో అలాగే చాలా ఫొటోస్ తీసాను, అన్ని ప్లే చేస్తాను. సో డీటెయిల్గా ఫొటోస్ చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని పెట్టడానికి కారణం హంపి తవ్వకాల్లో దొరికిన పురాతన వస్తువులని, శిల్పాలని భద్రపరచాలని. మొదట్లో ఇది ఏనుగుల దొలుల దగ్గర ఉండేదట. ఆ తర్వాత 1972లో ఇప్పుడున్న పెద్ద భవనాన్ని కట్టించారు. దీంట్లో మొత్తం 4 గ్యాలరీలుంటాయి. ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన వస్తువులు. హంపి మొత్తం ఎలా ఉండేదో తెలిపే పెద్ద మోడల్, విజయనగర రాజుల నాటి నాణేలు, కత్తులు, శిల్పాలు ఇలా చాలా ఉన్నాయి.
కనబడుతుంది కదా, ఇదంతా తుంగభద్ర నది అని పిలుస్తారండి. సో మనం ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాం, అంటే ఇటు గుడి ఇది ఉంది. కావాలనుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు, బోర్డు కూడా ఉంది చూడండి. అటు వెళ్ళాలంటే బైక్ అదన్నీ వేసుకొని అటు సైడ్ వెళ్ళి అక్కడి నుంచి 8 కిలోమీటర్లు వెళ్తే అప్పుడు మనకి హనుమాన్ టెంపుల్ వస్తుంది. సో నా దగ్గర బైక్ లేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు. ఇంకది కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. తుంగభద్ర నది మీద ఉన్నాం అనమాట. చాలా మంది గుడికి వెళ్ళటానికి ఇక్కడే స్నానాలు చేసి డైరెక్ట్ గా గుడి దగ్గరికి, గుడి కాడికి కూడా వెళ్తారు. బట్ ఏంటి అంటే మనం స్నానం చేయట్లేదు, జస్ట్ మనం కాళ్ళు చేతులు కడుక్కున్నాం తుంగభద్ర నదిలో. సో చూసుకుంటే ఇవి నది నీళ్లు కాబట్టి ఎప్పుడు పారుతూనే ఉంటాయి. సో ఎప్పుడు బాగానే ఉంటాయి. సో చాలా మంది ఇలానే వచ్చి స్నానాలు చేసేసి వెళ్తారు. మనం ఇలా వెళ్తున్నాం. చూసుకుంటే అయిపోయిందండి తిరిగేది ఎంపీలో. ఉదయం నుంచి ప్రాపర్ గా ప్రతి ఒక్క ప్లేస్ చూపించాను, ప్రతి ఒక్క హిస్టరీ మీకు చూపించానని అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు ఇక్కడ నదికాడ కూర్చొని కొంతసేపు మంచిగా మాట్లాడుకొని ఆ వైబ్ ని, ఆ వెదర్ ని ఎంజాయ్ చేసాము. సో ఇదండి హంపీలో చూడాల్సిన మెయిన్ ప్రదేశాలు. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.